హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. ఇవాళ గేమ్ చేంజర్ యొక్క కొత్త అప్డేట్ ఉందని చెప్పేసి ఒక 2-3 డేస్ నుంచి సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. దిల్ రాజు గారు కూడా మొన్న సరిపోద శనివారం సక్సెస్ మీట్లో చెప్పారనమాట. ఆ విషయంగా అయితే ఇవాళ 3:33 పిఎంకి, అంటే గణేష్ చతుర్థి రోజు 3:30 పిఎంకి ఆ పోస్టర్ అనేది రిలీజ్ అయింది. అప్డేట్ ఏం లేదు, పోస్టర్. ఆ పోస్టర్లో మనకు మెన్షన్ చేయడం జరిగింది ఏంటంటే ఒక కొత్త సాంగ్ రిలీజ్ అవ్వబోతుంది, సెకండ్ సింగిల్ సాంగ్ వస్తుంది గేమ్ చేంజర్ నుంచి ఈ మంత్లోనే. కానీ ఆ డేట్ అయితే చెప్పలేదు ఎప్పుడు అనేది. సో మనం అప్డేట్ చూసిన ప్రకారం అయితే లుక్ వైజ్గా రామ్ చరణ్ అయితే ఆబ్వియస్లీ చాలా క్లాసీ లుక్లో ఉన్నాడు. మామూలుగా అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ వచ్చినప్పుడు ఇంతకుముందు కూడా అదొక లుక్ డిఫరెంట్ ఉంది, మళ్ళీ ఇదొక లుక్ డిఫరెంట్ ఉంది అనమాట. అది సాంగే. అంతకుముందు నార్మల్ ఒక బైక్లో పోస్టర్ వచ్చినప్పుడు ఫస్ట్ అది కంప్లీట్గా డిఫరెంట్ ఉంది. ఇందులో రెండు కొంచెం ఒక సాంగ్లో ఒక రకంగా, ఈ సాంగ్లో ఒక రకంగా. అంటే శంకర్ గారు ఏదో డిఫరెంట్ గెటప్స్ ప్లాన్ చేసేట్టున్నాడు రామ్ చరణ్ని చూస్తే. అంటే ఒక్కొక్క పోస్టర్లో ఒక్కొక్క లుక్లో ఉన్నాడు, డిఫరెంట్గా అనిపిస్తున్నాడు. దట్టు చాలా క్లాస్ ఉంది ఈ సాంగ్. సారీ, ఆ పోస్టర్లో తలకి ఇది కండువా కట్టాడు రెడ్ది. ఏది వాళ్ళ బాబాయ్ పవన్ కళ్యాణ్ గారు వాడేది. అంటే నాకు సడన్గా పోస్టర్ చూసినప్పుడు కూడా సడన్గా ఒక సైడ్ నుంచి నాకు పవన్ కళ్యాణ్ లాగా అనిపించాడు అనమాట. మీకేమన్నా అనిపించినారా అట్లే సేమ్? అండ్ ఏమన్నా సాంగ్లో పవన్ కళ్యాణ్ స్టెప్ వేస్తున్నాడా, లేకపోతే తన సాంగ్లోనే వాళ్ళ బాబాయ్ని కట్టుకునే కండువా చూపించాలని చెప్పి చేస్తున్నాడా? బాబాయ్ కట్టుకునే కండువాని కట్టుకొని డ్యాన్స్ తన సాంగ్కి కొంచెం అందాన్ని తీసుకొచ్చాడంటావా? మేబీ తెలీదు. కాస్ట్యూమ్ అయితే కొంచెం క్లాస్గా ఉన్నా తలకి అది కట్టగానే వేరే వేరే లుక్లోకి వెళ్ళిపోయింది అనమాట. మీన్స్ క్లాస్ విత్ మాస్ రెండు కలిసాయి. అండ్ అటు బాబాయ్ ఇటు అబ్బాయి రెండు మిక్స్ చేసి ఏమన్నా ప్లాన్ చేశాడేమో. ఫస్ట్ టైం నాకు తెలిసి రామ్ చరణ్ ఇంతవరకు ఎప్పుడు ఆ కండువా యూజ్ చేయలేదు. నా ఈ పోస్టర్లో మాత్రమే చూడడం జరిగింది ఇంతవరకు తను చేసిన సినిమా అన్నింటిలో కూడా. రీసెంట్గా చిరంజీవి గారు కూడా పవన్ కళ్యాణ్ ఇమిటేట్ చేస్తూ తన సినిమాలో ఒక సీన్ అయితే చేశాడు కదా. సో అదే విధంగా ఏమైనా అలా ఉండబోతుందా? పవన్ కళ్యాణ్ ఇమిటేట్ చేసుకుంటూ రామ్ చరణ్ ఏమైనా చేస్తున్నాడు అంటారా? అండ్ రామ్ చరణ్ లుక్ వైజ్ చూసుకున్నట్లయితే చాలా క్లాసీగా ఉంది. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న డాన్సర్స్ కానీ ఎంతమంది ఉన్నారు చూడండి. మొత్తం నీకు ఎక్కడ స్పేస్ కూడా కనిపించట్లేదు, అంత గ్రాండియర్గా కనిపిస్తుంది. ఆ గెటప్స్ కానీ ఒక్కొక్కరికి డాన్సర్స్కి తీసుకునే విధానం. నాకు తెలిసి శంకర్ గారు ఆబ్వియస్లీ సాంగ్స్కి ఎక్కువ ఖర్చు పెడతాడు సినిమాలో సీన్ల కంటే. సాంగ్స్కి లొకేషన్స్ కానీ గ్రాండియర్ తీసుకురావడం కోసం అనేసి ఎక్కువ ఖర్చు పెడతాడు సాంగ్స్కి. ఈ సాంగ్ ఎలా ఉండబోతుంది అనేది వెనకాల బ్యాక్గ్రౌండ్ చూస్తే అర్థమైపోతుంది అనమాట. వెయిట్ చూడాల్సిందే ఇంకా, మరి ఎట్లా ఉండబోతుంది, ఎట్లా తీస్తున్నారు, ఆ సాంగ్ ఏంటి అనేది. ఆ డేట్ కూడా ఇవ్వలేదు కాబట్టి ఆ డేట్ కోసం కూడా వెయిట్ చేయాల్సింది. మళ్ళీ దానికి ఇంకో అప్డేట్ ఇస్తారేమో. సో ఇవన్నీ తెలియాలంటే సినిమా కోసం వెయిట్ చేసి చూడాల్సిందే. చూద్దాం ఏ విధంగా ఉండబోతుంది సినిమా అనేది. అండ్ మీ ఒపీనియన్ ఏంటి ఈ పోస్టర్ మీద? మీరేమనుకుంటున్నారు కింద కామెంట్స్ చెప్పేయండి. స్టే ట్యూన్. థ్యాంక్ యూ.